కేవలం నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 85 రూపాయలు మాత్రమే పడింది. కింద నుంచి అయితే కమ్ముల్లాగా వచ్చి సీట్ అయితే సగమే ఉంది, పూర్తి కూడా లేదు. మామూలుగా అన్నిటికీ దాదాపు 30 సంవత్సరాల నుంచి ట్రైన్ మనకి. నేను మీకు వన్స్ రేణిగుంట వెళ్ళాకైతే చెప్తాను నీట్ గా. చిరుతిండ్లకి అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్ మొత్తంలో చాలా బాగా అమ్ముతారనమాట. అమ్మా సడన్ గా గుండె అయితే జల్లని ఒక్కసారిగా. ఇక్కడ ఏలాడుతా కనిపించాడు, ఎవరినైనా ఏలాడుతున్నాడు అనుకున్నా. ఇక్కడ ఉన్నారబ్బో, గట్టిగానే ఉన్నారయ్యో, మామూలుగా ఉండదు మరి పరిస్థితి. అండ్ నాకు ఈ ట్రైన్లో ఇంకోటి నచ్చని ఏంటంటే, మీరు కనుక గమనిస్తే ఎక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. క్రాస్ అవుతున్నాము, ఇదిగోండి ఇది భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్. నాకు తెలిసి దివ్యదక్షిణ యాత్ర, అది భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్. 2 minutes స్టాప్ అయితే ఉంది. అదిగోండి హార్న్ వేసాడు, తగ్గేదేలే అంటున్నాడు మనోడైతే. ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. సో ఈ రోజు నేను ట్రెడిషనల్ సిటీ అయిన తిరుపతి నుంచి చెన్నైకి అయితే ట్రావెల్ చేస్తున్నా. సో ఆంధ్రాలోని తిరుపతిని మరియు తమిళనాడులోని చెన్నైని కలిపే సప్తగిరి ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదంటే చెన్నై నుంచి తిరుపతి అయితే చాలా మంది వస్తారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైన్ అనమాట. రెండింటి మధ్య కనెక్టివిటీని అయితే చాలా బాగా క్రియేట్ చేస్తుంది ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ వచ్చేసి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16054. సో ప్రెసెంట్ నేను వచ్చేసి తిరుపతిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను. ఇంకొక 10 నిమిషాల్లో సప్తగిరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే రాబోతుంది. దీని అయితే ఎక్కుదాం, దీని గురించి చాలా డీటెయిల్స్ అయితే చెప్పాలి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈ ట్రైన్ లో వచ్చేసి సెకండ్ సిట్టింగ్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నా. సెకండ్ సిట్టింగ్ అంటే రిజర్వేషన్ ఉంటుంది, కానీ జనరల్ బోగి లాగా నార్మల్ జనరల్ టికెట్స్ కూడా తీసుకొని ఎక్కేసేయచ్చు అనమాట. దాంట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సెకండ్ సిట్టింగ్ అంటే ఓన్లీ కూర్చొని వెళ్ళేది మాత్రమే, ఏసీ అయితే ఉండదు. దాంట్లో అయితే ట్రావెల్ చేస్తున్నా. కేవలం నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 85 రూపాయలు మాత్రమే పడింది. 85 రూపాయలతో నేను తిరుపతి నుంచి చెన్నై వరకు దాదాపు 147 కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇదిగోండి మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. బగల్కి కోటి బ్యాగ్ 9HC లోకోమోటివ్ తో. సో ఈ ట్రైన్ లో ఏంది ఇప్పుడే వచ్చిన జనాలు ఉన్నారు అనుకుంటున్నారా? ఆల్రెడీ వీళ్ళు చెన్నై నుంచి వస్తున్నారు. ఇదిగోండి తిరుపతి ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి అని అయితే రాశారు. దీన్ని సప్తగిరి ఎక్స్ప్రెస్ అనైనా పిలుస్తారు, లేదా తిరుపతి ఎక్స్ప్రెస్ అనైనా పిలుస్తారు. 2 పేర్లు అయితే దీనికి ఉంటాయి. సో ఇదే మన కోచ్ అయితే D1. లోపలికి వెళ్ళి ఎక్కేద్దాం పదండి. ఇదిగోండి ఇదైతే చూడొచ్చు, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 16057 లేదా 16053 అనమాట. 2 రౌండ్లు అయితే వేస్తుంది, ఒక్కోసారి ఒక్కో నెంబర్ తో. తిరుపతి నుంచి ఎంజీఆర్ సెంటర్కి వెళ్ళేటప్పుడు 16058 లేదా 16054. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ అని అయితే రాస్తుంది ఇక్కడ చూడొచ్చు, లేదా తిరుపతి ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. సో మన D1 కోచ్లోకి అయితే వచ్చేసాను. సీటింగ్ అయితే చూడొచ్చు, అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నమాట దీని యొక్క సీటింగ్. కింద నుంచి అయితే కమ్ముల్లాగా వచ్చి సీట్ అయితే సగమే ఉంది, పూర్తి కూడా లేదు. మామూలుగా అన్నిటికీ ఇదంతా కంబైండ్ అయిపోయి ఉంటుంది కదా, దీనికంటే కంబైండ్ అయ్యి లేదనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంది సీటింగ్ అయితే. అండ్ ట్రైన్ ఆల్మోస్ట్ మనకి తిరుపతిలోనే ఫుల్ అయిపోతుంది చూడొచ్చు. అండ్ నాకు వచ్చేసి సీట్ నెంబర్ 5 అయితే వచ్చింది. దరిద్రం బాలేక మిడిల్ సీట్ అయితే వచ్చింది. ఇదంతా చూడండి ఎట్టుందో, కింద పక్క రుచి అయిపోయింది. ఈ నీళ్ళ లేదా ఎవడని సుస్సు పోసాడో అర్థం కావట్లే. ఈ ట్రైన్ కి అరగంట చేపించినా సరిపోదు. ట్రైన్ వచ్చి 10 నిమిషాలు అయ్యింది, ఇంకా ఎక్కతానే ఉన్నారు అన్నమాట జనాలు, నిండుతానే ఉన్నారు. 70% ఆఫ్ ద కోచ్ ఇక్కడే ఫుల్ అయిపోయింది. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి 18 కోచెస్ అయితే నడుస్తుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే మొత్తము 9 జనరల్ బోగీలు అయితే ఉంటాయి, 6 వచ్చేసి సెకండ్ సీటింగ్ ఇప్పుడు మనం వెళ్తుంది. అండ్ దాని తర్వాత ఒకటి వచ్చేసి ఏసీ చైర్ కార్ ఉంటుంది. అండ్ ఇంకో 2 వచ్చేసి లగేజ్ అయితే ఉంటాయి, ముందర ఒకటి వెనకాల ఒకటి. ఈ 9 జనరల్స్ లో కూడా ముందు పక్క అయితే 2 జనరల్స్ ఉన్నాయి, వెనకాల పక్క 7 జనరల్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ ని 3 decades ముందలే తీసుకొచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ట్రైన్ మనకి సర్వీస్ అయితే ఇస్తుంది చెన్నై తిరుపతి మధ్యలో. అండ్ మన పక్కనే చూడొచ్చు తిరుపతి టు కొల్హాపూర్, అండ్ అక్కడ నుంచి ముంబై వెళ్ళే హరిప్రియ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఈడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉందన్నమాట. ఎప్పుడో వచ్చింది ఇది 8 గంటలకు ఉదయం, కాకపోతే ఓరకట్ట పెట్టేశారు, డోర్స్ అన్ని లాక్ చేసేసి. యాడ్కి అయితే పట్టుకెళ్తారు కొంతసేపట్లో. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ 2 లోకోమోటివ్స్ తో నడుస్తుంది. ముందులో ఒక లోకోమోటివ్ ఉంది, వెనకాల ఒక లోకోమోటివ్ ఉంది. ఇందులో ముందులో వెళ్ళే లోకోమోటివే ఆపరేట్ అయింది, వెనకాల వెళ్ళే లోకోమోటివ్ తర్వాత ఆపరేట్ అయింది. అది ఎక్కడి నుంచి ఎందుకు 2 లోకోమోటివ్స్ ఉన్నాయి అనేది నేను మీకు వన్స్ రేణిగుంట వెళ్ళాకైతే చెప్తాను నీట్ గా. సో బాయ్ బాయ్ తిరుపతి, మళ్ళీ ఇంకెప్పుడైనా కలుసుకుందాం. ఇక్కడతో తిరుపతి నుంచి వచ్చే వీడియోస్ అయితే స్టాప్ చేస్తాం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే చేద్దాము. మనం చెన్నై వెళ్ళిపోయి ఇంకా అటు సైడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పటి వరకు తిరుపతిని బేస్ చేసుకుని దాదాపు 7-8 వీడియోస్ చేశాను ఈ సిరీస్ లో. అండ్ ఈ ట్రైన్ కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ప్యాటర్న్ కోచెస్ అయితే తిరిగేది. ఈ విధమైన కలర్ ప్యాటర్న్ ఈ హోల్ సౌత్ లోనే ఇది ఒక్క ట్రైన్ కి మాత్రమే ఉండేది అనమాట. సో అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ ట్రైన్ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండేది. కానీ తర్వాత ఇంకా ఎందెన్నో మంచి ట్రైన్స్ రావడం, ఇది కామన్ అయిపోవడంతో దీని కలర్ ప్యాటర్న్ ని నార్మల్ అయితే చేసేసారు. ఇప్పుడు అన్ని ఐసెఫ్ కోచెస్ ఏ కలర్ లో అయితే మీకు కనిపిస్తున్న కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో అయితే ఇప్పుడు తిరుగుతుంది ట్రైన్.
ఇదిగోండి తిరుపతి దాటి బయటకు వచ్చిన తర్వాత తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ దీన్నైతే ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇది కూడా ఐసీఎఫ్ కోచెస్. ఎందుకో కానీ మన ఆంధ్రలో తిరిగే ట్రైన్స్ అన్ని సగానికి సగం ఐసీఎఫ్ కోచెస్తోనే తిరుగుతాయి. వీటిలన్నిటిని ఎప్పుడు ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేస్తారో మరి. లోగో ప్యాంటోన్ అయితే డౌన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ లోగో రన్నింగ్ లో ఉండదు. ముందర లోగోనే రన్నింగ్ లో ఉంటది. రేణిగుంట తర్వాత ఆ లోగో రన్నింగ్ లోకి అయితే వస్తుంది, చెప్తాను. అండ్ మనకి రూట్ లో మామిడికాయలు, మామిడికాయ ముక్కలు, రేక్కాయలు, మిక్చర్లు చాలా అయితే ఎక్కువ దొరుకుతాయి. చిరుతిండ్లకి అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్ మొత్తంలో చాలా బాగా అమ్ముతారనమాట. మొత్తము ఈ సెకండ్ సీటింగ్ లో సీటింగ్ కెపాసిటీ కన్నా చూసుకున్నట్టయితే 108 మంది ఒకేసారి పడతారనమాట. ఇక్కడ నుంచి ఆ మూల వరకు అయితే చాలా ఎక్కువ కదా 108 అంటే. సో సెకండ్ సీటింగ్ ఆల్మోస్ట్ మ్యాప్ అంతా ఇదే విధంగా ఉంటుంది. సో 3+3 సీటింగ్ ఉంటుంది. ఇటువైపు ముగ్గురు, అటువైపు ముగ్గురు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తా చూడండి, వెనకాల పక్క లోకోమోటివ్ క్లియర్ గా కనిపిస్తుంది వెనకాల. అండ్ ముందర పక్క ఇంకో లోకోమోటివ్. ఆబ్వియస్లీ ముందర లోకోమోటివ్ ఉంటేనే కదా ట్రైన్ ముందరికి వెళ్ళేది. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే అటు సైడ్ నుంచి వేరే లైన్ అయితే వస్తుంది కదా, అది అరకోణం అండ్ చెన్నై వెళ్ళే లైన్ అనమాట. సో ఇక్కడ బేసిక్ గా ఏమవుతుంది అంటే లోకో రివర్స్ అయితే జరగాలి. ఒకే లోకోమోటివ్ మన ట్రైన్ కి ఉంది అంటే ఆ లోకోమోటివ్ ని తీసి మళ్ళీ వెనక్కి పెట్టేసరికి దాదాపు రేణిగుంటలో 20 నుంచి 30 నిమిషాల టైం అయితే పడుతుంది. సో అందుకనే వీళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే ముందర ఒక లోకోమోటివ్, వెనకాల ఒక లోకోమోటివ్ తగిలిచ్చేసారు. ఇప్పుడు రేణిగుంట జంక్షన్ లో ఏం చేస్తారు అంటే ఆ ముందల పక్క ఉంది కదా లోకోమోటివ్, దాన్ని అయితే పీకేసి ఈ వెనకాల పక్క ఉన్న లోకోమోటివ్ ని ఆన్ చేస్తారు. సో అప్పుడు బండి ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. అక్కడ మీకు చూపించిన అరకోణం చెన్నై ట్రాక్ ఉండగా. సో వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంది అంటే దాదాపు 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిన ట్రైన్ కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. ఒక పక్క అటువైపు లోకోమోటివ్ ని కొంతమంది పీకేస్తారు, ఇటు పక్క లోకోమోటివ్ ని స్టార్ట్ చేస్తారు ఈ లోపల లోకో పైలట్స్. నాకు యాక్చువల్లీ మిడిల్ సీట్ అయితే వచ్చింది. అయితే నేను విండో సీట్ లో వేరే వాళ్ళ దాంట్లో కూర్చున్నా. వాళ్ళు ఎక్కడ వస్తారు అని అయితే టీసీని అడిగాను. అడిగితే రేణిగుంటలో వస్తారని అయితే చెప్పారు. అసలు ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నారో జనాలు. ఏంద్రా నాయన ఇంతమంది ఉన్నారు. తిరుపతిలో ఎంతమంది ఎక్కుతున్నారో రేణిగుంటలో కూడా అంతే మంది ఉన్నారనమాట. సో రేణిగుంట స్టేషన్ కూడా వచ్చేసి RU. ఇక్కడ మన ట్రైన్ 5 నిమిషాలు అయితే ఆగుతుంది, డైరెక్షన్ రివర్సల్ అయితే ఉంటది కాబట్టి. సో మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి బయలుదేరుతుంది చూడండి. మేము ఇది గూడూరు వెళ్ళే మేము అనమాట. ఇదే మేము గూడూరు వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు బ్రేక్ ఇచ్చి గూడూరు నుంచి విజయవాడ కూడా తిప్పుతారు. గూడూరు విజయవాడ మేము కింద. ఇది అప్ టు రేణిగుంట వరకు అయితే వస్తుంది. ఇంతకుముందు తిరుపతి వరకు వచ్చేది, కానీ ఇప్పుడు రేణిగుంటతో ఆపేస్తున్నారు. సో ఇదిగోండి ట్రైన్ అయితే ఈ రివర్స్ డైరెక్షన్ లో బయలుదేరింది. ఇందాక అటు నుంచి ఇటు వచ్చాము, ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మన ట్రైన్ కి ఓన్లీ ఒకటే లోకోమోటివ్ అయితే ఉంది. దాదాపు 10 నిమిషాలు మన ట్రైన్ ఇక్కడ రేణిగుంట జంక్షన్ లో అయితే ఆగింది. సో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద చూసుకుంటే కాచిగూడ నుంచి నాగర్కోయిల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నాగర్కోయిల్ అంటే ఆల్మోస్ట్ కన్యాకుమారి దగ్గర, కన్యాకుమారికి ఒక 20 కిలోమీటర్ల ముందర ఉంటుంది నాగర్కోయిల్. నాయన ఆయన ఎక్కాడు కదా, నేను గమనీలే. ఒక్క సెకండ్ చూసి జల్లని గుండె ఎవరినైనా ఏలాడుతున్నారు అని. క్రేజీ అసలు. అమ్మా సడన్ గా గుండె అయితే జల్లని ఒక్కసారిగా. ఇక్కడ ఏలాడుతా కనిపించాడు, ఎవరినైనా ఏలాడుతున్నాడు అనుకున్నా. అదిగోండి తిరుపతి వెళ్ళే లైన్ అటుపక్క వెళ్ళిపోతుంది. V షేప్ లో ఉంటది అనమాట. తిరుపతి నుంచి ఇటు వచ్చి రేణిగుంటలోకి వెళ్ళి మళ్ళీ ఇటు అయితే వస్తుంది. ఈ ట్రాక్ మీదకి అయితే వచ్చేసాము. సో ట్రైన్ లో ఫుడ్ అయితే చూడండి గట్టిగా దొరుకుతుంది మనకి. పల్లీలు, మామిడికాయలు అండ్ వెనకాల చిక్కీలు, శనగపప్పులు అండ్ హారాలు అన్ని అమ్ముతున్నారు అనమాట. షాపింగ్ వచ్చినట్టుంది, నేను ఏదో ట్రైన్ జర్నీ చేస్తున్నట్లేదు. ఇదిగో చూడండి నారంజ మిఠాయిలు, ఇమ్లీలు అన్ని అమ్ముతున్నారు. అసలు ఇక్కడ నుంచి దూరంగా కొండలు చూడండి, బ్లాక్ మౌంటైన్స్ ఎంత బాగున్నాయో చూడడానికి అయితే. వావ్ ఎంత బాగుందో చూడండి అసలు. ఎస్పెషల్లీ పైన క్లౌడ్స్ ఉండడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది.
అండ్ మీకు ఇక్కడ హైవే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చెన్నై టు తిరుత్తణి హైవే అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి చెన్నై నుంచి రేణిగుంట దగ్గర అయితే కలుస్తుంది. సో మనకి పుత్తూరు వెళ్ళాలన్నా కూడా ఇదే హైవేలో వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే రేణిగుంట పుత్తూరు మీదుగా ఈ హైవే వచ్చేసి చెన్నై బెంగళూరు దాంట్లో అయితే కలుస్తుంది. ట్రైన్ అయితే మటుకు చాలా గట్టిగా లాగుతున్నాడు, 110 km/h స్పీడ్తో పోతుంది. పర్లేదు, సెకండ్ సీటింగ్లో ఫుల్గా ఎక్కేస్తారేమో, నిలబడతారు అది ఇది అని అనుకున్నాను, కానీ ఎవరైతే రాలేదన్నమాట. సో బేసిక్గా ఏంటంటే సెకండ్ సీటింగ్లో ఈ ట్రైన్స్ అన్నిట్లో ఓన్లీ నాన్ ఏసీ రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే ఉండాలి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోచెస్లో ఉండాలి. కానీ అన్ని దగ్గర ఏం జరుగుద్దంటే ఎప్పుడైతే జనరల్ కంపార్ట్మెంట్స్ ఫుల్ అవుతాయో అప్పుడైతే ఇక్కడికి వచ్చేసి నిలబడతారు. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు, రిజర్వేషన్ లేని వాళ్ళు నిలబడతారు అనమాట. అంతే తేడా బేసిక్గా ప్రతి దగ్గర జరిగేది. మా పినాకిని ఎక్స్ప్రెస్ అయితే మా ఊరి మీద వెళ్ళదు కాబట్టి అంతే జరుగుద్ది. బట్ ఇక్కడైతే ఆ విధంగా లేదు. మేబీ రష్ తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా ఉందేమో, కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే అలా అనిపించట్లేదు నాకు. ఈ ట్రైన్లో అన్రిజర్వ్డ్ వాళ్ళు ఈ కోచెస్లో ఎక్కుతారు అని. వెల్కమ్ టు పుత్తూరు. ట్రైన్ దాదాపు 28 నిమిషాలు లేటుగా పుత్తూరు స్టేషన్కి అయితే వచ్చేసింది. స్టేషన్ కోడ్ వచ్చేసి PUT. ఇక్కడ ఉన్నారబ్బో, గట్టిగానే ఉన్నారయ్యో, మామూలుగా ఉండదు మరి పరిస్థితి. ఓరే నాయన, మా రిజర్వేషన్ ఇప్పుడే పొగిడే ఈ ట్రైన్ రిజర్వేషన్లు ఎవరు ఎక్కట్లేదనని. నాకు తెలిసి ఇక్కడ నుంచి అయితే ఎక్కేసేటట్టున్నారు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు ఈ ట్రైన్కి 9 జనరల్ బోగీలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది వచ్చినా పడతారనమాట. కానీ గట్టిగానే ఎక్కుతున్నారు ఈ ట్రైన్ని. ఇంక ఇప్పుడే ఇలా ఉంటే ఎర్లీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఈ ట్రైన్ అయితే తిరుగుద్ది. ఆ టైంలో ఎంప్లాయీస్ కూడా యాడ్ అవుతారు వీళ్ళకి తోడు. అట్లాంటప్పుడు పరిస్థితి ఏందో చూడాలి. ఇందాటి వరకు కేవలము 8 నుంచి 10 నిమిషాలు లేటుగానే ఈ ట్రైన్ అయితే నడిచేది. కానీ ఈ పుత్తూరుకి ముందు ఒక స్టేషన్లో అయితే ట్రైన్ని వేరే ట్రైన్కి అయితే క్రాసింగ్ పెట్టారు. సో దానివల్ల అక్కడ ట్రైన్ దాదాపు 20 నిమిషాలు అయితే ఆగింది. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 28 నుంచి 30 నిమిషాలు లేట్గా అయితే ట్రైన్ నడుస్తుంది. చూద్దాం చెన్నైకి ఏ టైంకి తీసుకెళ్తాడో. అండ్ బయలుదేరిన కాడ నుంచి ఇది వచ్చేసి మన సెకండ్ స్టాపు. సో పుత్తూరులో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ పక్క ప్లాట్ఫామ్లోనే చూసుకుంటే కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఇది మరేదో కాదు, మన వివేక్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్. 4 days ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది అందులో. ఆ ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట పుత్తూరును వదిలేసి. సో ఆ ట్రైన్కి పుత్తూరులో అయితే స్టాప్ ఏం లేదు, జస్ట్ స్లోగా వెళ్తుంది అంతేను. సో గైస్, ఇవి మన వెబ్సైట్లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ, చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను, కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి.
పెరంబూర్ లేక్, బ్యాక్గ్రౌండ్లో కొండలు అండ్ పైన క్లౌడ్స్, ఆ క్లౌడ్స్ రిఫ్లెక్షన్ లేక్లో చాలా బాగుంది కదా చూడ్డానికి అయితే మటుకు. సూపర్ సూపర్ సూపర్. సో ట్రైన్ వచ్చేసి మన థర్డ్ స్టాప్ అయిన ఏకాంబర కుప్పంకి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంకా ఆంధ్రాలో లాస్ట్ స్టాప్. ఇంక దీని తర్వాత ట్రైన్ వచ్చేసి తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతుంది. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి EKM అనమాట. మనకి నగరి కిందకైతే వస్తుంది, నగరి టౌన్ లో అయితే ఉంటుంది. ఈ ఏకాంబర కుప్పం రైల్వే స్టేషన్ వచ్చేసి మన తమిళనాడు బార్డర్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. నాకు ఈ ట్రైన్లో ఇంకోటి నచ్చని ఏంటంటే, మీరు కనుక గమనిస్తే ఎక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వలేదు అనమాట. సీట్కి కామన్గా ఇక్కడ వాష్రూమ్ దగ్గర 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం పెట్టి మన ఫోన్ యాడ్ వదిలేస్తాము, ఒకవేళ ఆ ఫోన్ ఛార్జింగ్ ఎక్కేదాకా యాడ కాపలా కాస్తాయి ఇక్కడ నిలబడి చెప్పండి. అండ్ వాష్ బేసిన్, వాష్రూమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇదేనమాట ఆంధ్ర తమిళనాడు బార్డర్. అయితే ఆ కొండ ఉంది కదా, ఆ కొండ అయితే డివైడ్ చేస్తుంది ఆంధ్రాని మరియు తమిళనాడుని. ఇప్పుడు మనము తమిళనాడులోకి అయితే వచ్చేసాం. సో వెల్కమ్ టు తమిళనాడు. ఈ సెక్షన్లో నాకు ఎందుకో అర్థం కాదు కానీ కొన్ని దగ్గరలో రైల్వే ట్రాక్ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళకుండా ఒక ఇట్లా C షేప్లో U షేప్లో తిరిగేసి అయితే వస్తుంది. ఇదిగోండి, ఇది కూడా అదే ట్రాక్ చూస్తున్నారా. ఈ రైల్వే ట్రాక్ ఉత్తిగా వెళ్ళి ఆ కొండ చుట్టూ తిరిగి మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి అయితే వస్తుంది. సో ఈ విధంగా ఎందుకు ఇక్కడ అట్లా పెట్టారో నాకైతే అర్థం కావట్లా. మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి పొన్పాడి అయితే క్రాస్ అవుతున్నాము. ఇదిగోండి, ఇది భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్. నాకు తెలిసి దివ్యదక్షిణ యాత్ర, అది భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్. మనం ఇంతకుముందు ఎప్పుడో చేసాం కదా, అదే ఇది దివ్యదక్షిణ యాత్ర భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్. ఇక్కడైతే ఆగుంది. సో ట్రైన్ అరకోణం ముందలైతే ఉందన్నమాట. సో ఇక్కడ కరువు చూడండి ఎంత కరువు ఉందో. సో C షేప్లో అయితే తిరుగుతుంది మనకి. ఈ అరకోణం జంక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ జంక్షను. మనకి అటువైపు నుంచి కాట్పాడి లైన్, ఇటువైపు చెన్నై లైన్, ఇటువైపు పుత్తూరు లైన్ని అండ్ కాంచీపురం వైపు వెళ్ళే లైన్ని కూడా అరకోణం అయితే కలుపుతుంది. ఇదిగోండి అరకోణం జంక్షన్ స్టేషన్ అయితే. ఇక్కడ నుంచి చెన్నై వచ్చేసి దాదాపు 68 కిలోమీటర్లు ఉంటుంది అండ్ కాట్పాడి వచ్చేసి 62 కిలోమీటర్లు ఉంటుంది. రెండింటి మధ్యలో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సెంటర్లో అయితే ఉంటుంది అనమాట. ఈ స్టేషన్ అయితే మటుకు ఎంత పెద్దగా ఉంది తెలుసా, చాలా పెద్దది. కొన్ని ప్లాట్ఫామ్స్ ఏమో అటువైపు ముందే ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని ప్లాట్ఫామ్స్ లేట్గా వస్తున్నాయి. సో ఇక్కడ కూడా జనాలు అయితే గట్టిగానే ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి. ఇంక ఈ సెక్షన్లో మొత్తము ఇదైతే ఫేమస్ ట్రైన్ అనమాట. ఇది అందుకే చాలా మంది ఈ ట్రైన్ ని ఎక్కి దిగుతూ ఉంటారు. ఈ అరకోణం జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి AJJ. ఇక్కడికి మనం తిరుపతి నుంచి బయలుదేరి దాదాపు 78 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి 72 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఉంది. అంటే అప్రాక్స్ గా హాఫ్ ఆఫ్ ద జర్నీ ఇక్కడికి కంప్లీట్ అయిందని అయితే అనుకోవచ్చు. సో మొత్తము 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి అరకోణం జంక్షన్ లో. ఈ అరకోణం జంక్షన్ ఏ ట్రాక్స్ కలుపుతుంది, ఎక్కడెక్కడికి వెళ్తాయి ఇక్కడ నుంచి అయితే మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి దాదాపు 2 minutes స్టాప్ అయితే ఉంది. అదిగోండి హార్న్ వేసాడు, తగ్గేదేలే అంటున్నాడు మనోడైతే. సో మనం ఇప్పుడు పెరంబూర్ క్యారేజ్ వర్క్ స్టేషన్ అయితే దాటుతున్నాం అనమాట. దీనికి ముందలే ICF అయితే ఉంటుంది. సో మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఏవైతే మన ICF కోచెస్ అన్నీ తయారవుతాయో అవి ఇక్కడే తయారవుతాయి అనమాట. రైల్వే కోచెస్, మన వందే భారత్ ట్రైన్ కూడా ఇదే ఏరియాలో తయారవుతుంది పెరంబూర్లో. ఇదిగోండి ఇదంతా వచ్చేసి పెరంబూరు సిటీ అనమాట. అండ్ మనం పెరంబూర్ స్టేషన్కి కూడా వచ్చేసాము. సో మనకి వందే భారత్ ట్రైన్ కానీ ఇంకా చాలా రకాల ICF కోచెస్, ట్రైన్ కోచెస్ అన్నీ ఇక్కడే తయారవుతాయి పెరంబూర్లో. ఈ స్టేషన్ అయితే MGR చెన్నై సెంట్రల్ స్టేషన్కి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ముందర ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి
10 నిమిషాల్లో మనమైతే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ ఉంది 2 minutes. ఇక్కడైతే చూడండి ఎంత మంది దిగారో, చాలా మంది దిగేశారు. ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. సో ఈ పెరంబూర్ స్టేషన్ లో వచ్చేసి డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా అయిపోతే ఈ స్టేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే తయారయ్యింది. అండ్ వాటర్ కొందాం అండ్ వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ చూస్తున్నా అన్న ఎవరో కానీ ఇవి అయితే వదిలేసి లోపలికి వెళ్ళాడు. వాటర్ బాటిల్ అయితే కావాలి, ఇప్పుడు దాహం వేస్తుంది ఫుల్ గా. సో ట్రైన్ అయితే బయలుదేరేసింది. కాక చూడండి ట్రైన్ కదిలిన తర్వాత వచ్చాడు. ఇంక ఇప్పుడు తీసుకోవడానికి కూడా అవ్వదు, తలకాయ నొప్పి. సో మీకైతే అటు సైడ్ నుంచి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అదిగోండి అటు పక్క నుంచి అయితే వస్తున్నాయి. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్లో ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ. అది వచ్చేసి చెన్నై టు హౌరా మెయిన్ లైన్ అనమాట. విజయవాడ ట్రైన్స్, వైజాగ్ ట్రైన్స్ అన్నీ ఆ లైన్స్లో అటు అయితే వెళ్తాయి. సో మనం వచ్చేసి ఇటు పక్క నుంచి అయితే వచ్చాము, ఎందుకంటే మనం అరకోణం నుంచి అయితే వస్తున్నాం కాబట్టి. అండ్ చెన్నై మెమూ అయితే చూడొచ్చు ఇక్కడ. కరెక్ట్గా ఇక్కడ నుంచి 3 kilometers ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అనేది ఒక మోస్ట్ అండర్ రేటెడ్ స్టేషన్ అనమాట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి చాలా మంచి సపోర్టింగ్ స్టేషన్. మోస్ట్ ఆఫ్ ద లోడ్ ని ఇదే హ్యాండిల్ చేస్తుంది. ఎంజీఆర్ చెన్నై దాకా పోనివ్వకుండా దాని మీద లోడ్ అయితే తగ్గిస్తుంది అనమాట బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే. సో ఎగ్జాక్ట్లీ 1 kilometer ముందు మన ట్రైన్ అయితే ఆపేశారు సిగ్నల్ కోసం అయితే. స్టేషన్ లోపలికి ఎంటర్ అవడానికి ఒక మెమూ ట్రైన్ బయటకు వచ్చింది. సో ఇదిగోండి మనల్ని దాటి వెళ్తుంది కదా, ఇది వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట. సో అది ఉందని మన దాన్ని ఇప్పుడు దాకా అవుట్ సైడ్ అయితే ఆపారు. సో ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో వెంటనే మన దాన్ని పంపించేస్తున్నారు. సేమ్ అదే ప్లాట్ఫామ్ మీద మనదైతే వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడంతా వాషింగ్ ఏరియా అంతా చూడొచ్చు. వరుసగా ట్రైన్లు అయితే ఉన్నాయి వాషింగ్ కి, ఒక్కో ట్రైన్. సో తిరుపతి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు మన సప్తగిరి ఎక్స్ప్రెస్ లో ట్రైన్ జర్నీని అయితే మనం సక్సెస్ఫుల్లీ పూర్తి చేసాము. దాదాపు ½ an hour లేట్గా మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ 1:35కి ఎంజీఆర్ చెన్నై సెంటర్లో అయితే దింపేసింది. సో అదిగా ఈ వీడియో అయితే మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.